హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీసీ క్రియేషన్స్. ఈరోజు మనం అతి పురాతన దేవాలయంకి వెళ్ళబోతున్నాం. అది ఎక్కడుంది ఏంటి తెలుసుకున్న ముందు మన ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే చిన్న సపోర్ట్తో మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకుని వస్తాం. ఈ ఆలయాన్ని మనం చేరుకోవాలంటే విజయనగరం నుంచి రాజం వెళ్ళే దారిలో సారపల్లి అనే గ్రామం వస్తుంది. పూల్ బాక్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత కుడి చేతి వైపు తిరగాలి. ఇక్కడ నుంచి దిబ్బేశ్వర స్వామి ఆలయానికి 4 కిలోమీటర్ అండి. ఈ ఆలయాన్ని మనం చేరుకోవాలనుకుంటే బస్సు సౌకర్యం లేదండి. సొంత వాహనాల్లో కానీ లేదంటే సర్వీస్ ఆటోల్లో కానీ వెళ్ళవచ్చు. మనం వెళ్ళే మార్గం అంతా రాళ్లతోనూ గుంతలతో నిండి ఉంటుంది. ఇది అటవీ శాఖ ప్రాంతం కాబట్టి చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు ప్రయాణం సాగించాలి. ప్రకృతి అందాల నడుమ చంపావతి నదీ తీరాన వెలిసిన దిబ్బేశ్వర స్వామి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ స్వామివారిని దిబ్బేశ్వర స్వామి అని లేదా దిబ్బలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఆ పేరు ఎలా వచ్చిందంటే నదికి ఎత్తైన ప్రాంతంలో ఈ లింగం ఉండడం వల్ల దీన్ని దిబ్బ మీద గుడి అని పలికే క్రమేపీ దిబ్బలింగేశ్వర స్వామి లేదా దిబ్బేశ్వర స్వామిని పిలుస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని, మరికొందరు కళింగరాజు నిర్మించారని చెబుతారు. ఈ దేవాలయం కోసం చెప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో అర్చకులు ఉండరు. మనకు మనమే స్వయంగా పూజలు చేసుకోవచ్చు. ఈ ఆలయం అటవీ శాఖ ప్రాంతానికి చెందినది. ఎంతో అందమైన కొండల నడుమ వెలిసిన దిబ్బేశ్వర స్వామి ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకుందాం. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. అన్ని శివాలయంలోనూ నంది ఉంటుంది, కానీ ఇక్కడ నంది ఉండదు. నందిని ప్రశ్నించిన విరిగిపోవడం జరుగుతుంది. అందుకనేమో ఆ మహాశివుని కాపలాగా నందీశ్వరుడు కొండ రూపంలో కాపలాగా ఉన్నాడు. ఇక్కడ కుడివైపు ఒక బావి కనిపిస్తుంది. బావిలో నీరు ఎండాకాలం పైకి, వర్షాకాలం శీతాకాలంలో కిందకి కనిపించడం ఇక్కడ ఒక అద్భుతం. ఈ ఆలయం 1000 సంవత్సరాల చరిత్ర కలది అనడానికి రాతితో విభిన్న శైలిలో నిర్మించబడి ఉన్నది. ఇప్పుడు మనం గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాం. ఇది స్వయంభూ శివలింగం. ఈ శివలింగం దగ్గర ఎల్లప్పుడూ నీరు కనిపిస్తుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే శివలింగం పైన శిరోధార ఉండదు. ఇక్కడ శివయ్యకు సాక్షాత్తు ఆ నాగేంద్రుడే అభిషేకం చేస్తాడని వినికిడి. గుడి వెనక భాగంలో అమ్మవారి విగ్రహం ఎడమవైపు మనం చేపెట్టు వింటే ఒక శబ్దం వినిపిస్తుంది. అది ఎలా ఉంటుందంటే జలధారగాను, ఓంకారంగాను, నాగేంద్రుడి ఉసలుగా వినిపిస్తుంది. ఈ ఆలయం ఎంతో విశిష్ట చెందినది. ఆహ్లాదపరిచే ప్రదేశం. పిల్లలకి పెద్దలకి నచ్చే నదీ తీర ప్రాంతం వెలిసిన ఆ శివయ్యను ఒకసారి దర్శించుకుందాం. ఓం నమః శివాయ. శివోహం.